ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద మీరు కూడా ఇంత అక్కసు వెళ్ళగలుగుతారని నేను అనుకోలేదు. ఇంత పని అరే పేరు అరే నామ్ బదలన కాదు, కామియండి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఈ చట్టం రావడానికి 4 ఏళ్ళు చర్చలు జరిగినాయి. మేధావులు, ఎంపీలు, మీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది. తీసేసేటప్పుడు మాత్రం